మంత్రి కాదు కదా. సో ఆ మహానుభావుడికి ఇమోషన్సే ఉంటే ఇంత బాధ ఎందుకు వచ్చి చచ్చేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి? ఇంత బాధ ఎందుకు వచ్చేదండి? ఆడబిడ్డలకు సంబంధించి ఎంత ఇబ్బందులు పెట్టాడో చూడలేదు. అప్పుడు రాని ఇమోషన్ ఇప్పుడు వస్తుందా? 9వ తరగతి చదువుతున్న పిల్లవాడు చనిపోతే కనీసం రాని ఇమోషన్ ఇప్పుడు వస్తుందా? ఏం మాట్లాడతారు సార్ మీరు కూడా? ఎమోషన్స్కి జగన్మోహన్ రెడ్డికి ఇంత దూరం ఉంటుంది. వద్దు, అలా మీరు తప్పులు మాట్లాడకండి, బాధపడతాడు. అయితే దేవుడి స్క్రిప్ట్ అంటే ఏంటో నేను క్లియర్గా చెప్తాను. ఇవాళ ఏమైపోయిందో అర్థం కావట్లేదు నాకు, ఏమైపోయిందో అర్థం కావట్లేదు నాకు అని అప్పుడేమో 151 దేవుడి స్క్రిప్ట్ అన్నాడు కదా. ఇందాక మీరు చెప్పినట్టుగా ఆ 151లో దేవుడు ఏం చేశాడంటే పుట్టుక్కుమని 5 తీసాడు. పుట్టుక్కుమని 5 తీసేస్తే 11 దేవుడి స్క్రిప్ట్ అయిపోయింది. సరే పోనీ 164 మనకి ఇచ్చారు కదా అని అనుకుంటే అక్కడ కూడా ఏం చేశాడు దేవుడు? చాలా అసలు నిజంగా మీరు సహృదయులని అన్నారు కానివ్వండి, చాకిరేవి పెట్టాలనుకుంటే అండి దేవుడు ఒక రేంజ్ లో పెడతాడు. దేవుడు కూడా సాడిస్ట్ ఏమో, అందుకనే ఒక రేంజ్ లో చెప్తా వినండి. 151లో 5 దగ్గర కొట్టాడు. పోనీ వాళ్ళ పాత నెంబర్ అనుకుంటే ఇప్పుడు మా నెంబర్ కూటమి నెంబర్ ఏంటి? 164. 1 + 6 + 4 మళ్ళా 11. జగన్మోహన్ రెడ్డి నిజంగా ఇది స్క్రిప్ట్. దీంతో పాటు స్క్రిప్ట్ ఇంకా ఉంది, చెప్తానండి. ఇవాళ శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే ఇటు కుప్పం వరకు దేవుడి స్క్రిప్ట్ అంటే ఏంటంటే శ్రీకాకుళం చిత్తకొట్టేసింది, లిటరల్గా చిత్తకొట్టేసింది. విజయనగరం విరగ్గొట్టింది, విశాఖపట్నం విసిరిగొట్టింది, ఉత్తరాంధ్రలో ఊచకోతే లిటరల్గా, ఈస్ట్ గోదావరి ఈడ్చి తన్నింది, పశ్చిమ గోదావరి పడగొట్టేసింది, కృష్ణా కూల్చేసింది, గుంటూరు కారం పెట్టింది, ప్రకాశం పాతరేసింది లిటరల్గా, నెల్లూరు నేల కీడ్చి తన్నింది, చిత్తూరు చిత్తు చేసి వదిలిపెట్టింది, అనంతపురం అంతు చూసింది నీది, కర్నూలు కంప్లీట్గా ఖతం చేసి పారేసింది, కడప ఎట్ ద ఎండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ కడప కష్టం రుచి అంటే ఏంటో నీకు చూపించింది. అందుకే నిన్న కూర్చుని ప్రెస్ మీట్లో కష్టపడుతున్నట్టుగా నటించావు. ఇది బాబు దేవుడి స్క్రిప్ట్ అంటే. జగన్మోహన్ రెడ్డి ఇది దేవుడి స్క్రిప్ట్. ఇప్పుడు మాట్లాడదాం. సరే, ఐ విల్ కమ్ బ్యాక్ టు నెంబర్స్. రైతులకు ఇది చేసా అది చేసా అన్నాడు. రైతులకి కష్టం వస్తే ఇన్సూరెన్స్కి సంబంధించినటువంటి ప్రీమియం కూడా కట్టలేనటువంటి ఒక పనికిరాని దద్దమ్మ ప్రభుత్వం నీది. రైతులకి న్యాచురల్ కెలామిటీస్, ప్రకృతి వైపరీత్యాలు వస్తే, వరద విపరీతమైనటువంటి వర్షాలు పడి వరద వస్తే కనీసం పంట నష్టానికి సంబంధించినటువంటి ఒక అంచనా వేయలేనటువంటి ఒక దిక్కుమాలిన ప్రభుత్వం నీదప్పుడు. నువ్వు మాట్లాడతావా రైతుల గురించి? వాళ్ళ ఆడబిడ్డలకి నేను ఎంతో ఏం చేసావు? ఆడబిడ్డలకి నడి రోడ్డు మీద ఆడబిడ్డల్ని హత్య చేస్తుంటే, అత్యాచారాలు జరుగుతుంటే నీకు పట్టనట్టు కూర్చున్నావు. ఆడబిడ్డల్ని అవమానిస్తుంటే నీకు పట్టనట్టు కూర్చున్నావు. అమరావతి మహిళా రైతులని రోడ్డున జుట్టు పట్టుకు ఈడ్చి పొత్తి కడుపుల్లో తన్ని వాళ్ళని క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తుంటే నీకు పట్టనట్టు కూర్చున్నావు. నువ్వే పెయిడ్ ఆర్టిస్టులు అన్నావు రైతుల్ని. రైతులు ఇట్లుంటారా, నగలేసుకుంటారా, రైతుల్ని నువ్వే పెయిడ్ ఆర్టిస్టులు అన్నావు. ఉసురు తగిలింది బాబు నీకు. నడి అసెంబ్లీలో అందరి మధ్యన భువనమ్మని అనరాని మాటలు అంటూ ఉంటే కూర్చొని అక్కడ ఒక సాడిస్టిక్ నవ్వావు చూసావా? భువనమ్మ ఉసురు తగిలింది నీకు ఇవాళ రోజున. భువనమ్మతో పాటుగా ఉన్నటువంటి ప్రతి ఒక్క తల్లి ఉసురు తగిలింది నీకు ఇవాళ రోజున. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆడబిడ్డ ఉసురు తగిలింది నీకు ఇవాళ రోజున. అందుకే మట్టి ఖర్చుకుపోయావు. నేను ఇందాక చెప్పింది మామూలు కాదు. శ్రీకాకుళం కావచ్చు, విజయనగరం కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, ఈస్ట్ గోదావరి కావచ్చు, వెస్ట్ గోదావరి, ఏదైనా తీసుకోండి మీరు, స్మాష్. నువ్వు చెప్పుకుంటున్న రాయలసీమలోనే నీకు సింగిల్ డిజిట్ వచ్చింది. అసలు మీకు ఇంకో విషయం చెప్తా, అసలు రావాల్సిన 9 నవరంధ్రాలని చెప్పి నవమోసాలు చేశాడు కదా, అసలు రావాల్సిన 9. మిగతా 2 ఆయన ఇందాక మా పెద్ద ఆయన చెప్పినట్టుగా దేవుడు ఏదో కొంచెం పోనీలే అన్నాడు. అంటే రత్నానికి ఒక సీటు, రత్నమో రాళ్ళో లేండి, అందరికీ తెలుసు అవి రత్నాలు. అంటే ఇది ఎందుకు చెప్తున్నా అంటే పవన్ గారు, ఇందాక సార్ చెప్పినట్టుగా యాక్సెప్ట్ యువర్ డిఫీట్. అవును, ఫస్ట్ యాక్సెప్ట్ యువర్ డిఫీట్. యూ హ్యావ్ డన్ అ లాట్ ఆఫ్ మిస్టేక్స్.